నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సికింద్రాబాద్ టు గోవాకు ప్రత్యేక రైలు సర్వీసు. మరి కాసేపట్లో జెండా ఊపనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్లో సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్. కొరియర్ పెట్టుబడి పేరుతో మోసాలు చేస్తున్న 18 మంది అరెస్ట్. ముంబైలో దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం. 3 చిన్నారులు సహా 7 సజీవ దహనం. ఉపాధి కోసం వెళ్లి ఉగాండాలో రాష్ట్రవాసి మృతి. తాగిన మైకంలో సెక్యూరిటీ గార్డు కాల్పుల్లో తుదిశ్వాస. ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలపై నెతన్యాహు మండిపాటు. ఇజ్రాయెల్కు ఆయుధాలు విక్రయించొద్దనే నిర్ణయంపై ధ్వజం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ టు గోవా రైలు ప్రారంభ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
మన జంట నగరాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా గోవా ప్రజలకు ఈ యొక్క దేవీ నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనయేస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ, ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు, ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ, లేకపోతే అటు గుంతకల్లు కానీ, ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతున్నదో, మరి చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజెస్ గోవాలో చేసుకుంటారు, గోవాలో అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి పర్యాటకులు, టూరిస్టులు చాలా మంది గోవా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ట్రైను మరి నేరుగా వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ, అనిల్ కుమార్ జైన్ గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ట్రైను కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, హోస్పేట, ధార్వాడ్, అదేవిధంగా మడగావ్ నుంచి గోవాలో ఉన్నటువంటి వాస్కోడి గామా రైల్వే స్టేషన్కు ఇది చేరుతుంది. ఈ రెండు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, అటు గోవా రాష్ట్రం కానీ చాలా ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మన యొక్క గోవా రాష్ట్రానికి కూడా 1961 19th డిసెంబర్ అది కూడా చాలా ఆలస్యంగా స్వాతంత్రం లభించడం జరిగింది. అక్కడి ప్రజలు పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రజలు కూడా రాజాకారులకు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి మరి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి రెండు రాష్ట్రాలను కలపడం ఏదైతున్నదో ఈ యొక్క ట్రైన్ ద్వారా చాలా సంతోషమని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున అనేక రకాల బడ్జెట్ నిధులు కూడా పెంచడం జరిగింది. కొత్త ట్రైన్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కొత్త రైళ్లు ఉన్నటువంటి రూట్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషను, డబులింగ్ లైన్స్, ట్రిప్లింగ్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసుకొని ఈరోజు దేశంలోనే మనము ఈ యొక్క రైల్వే నెట్వర్క్లో తెలంగాణలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దక్షిణ మధ్య రైల్వే రీజియన్లో ఎలక్ట్రిఫికేషను దాదాపుగా పూర్తి అయిపోయింది. అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఉచితంగా హై స్పీడ్ వైఫై సౌకర్యం కూడా ఈరోజు కల్పించడం జరిగింది. అంతేకాకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని టెర్మినల్గా మార్చాము.
నూతనంగా నిర్మించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ కానీ, నాంపల్లి హైదరాబాద్ రైల్వే టెర్మినల్ కానీ, కాచిగూడ రైల్వే టెర్మినల్ కానీ, ఈ మూడింటికి అదనంగా మన హైదరాబాద్ నగరంలో మరొక టెర్మినల్ చెర్లపల్లి కూడా త్వరలోనే మరి ప్రజలకు అందుబాటులో రాబోతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వచ్చినట్లయితే మరి ఈ యొక్క ట్రైన్లు చాలా వరకు అక్కడి నుంచి ప్రయాణికులు తీసుకురావడం కానీ మరి అక్కడ ఆగిపోవడం కానీ జరుగుతుంది. ట్రాఫిక్ రావాల్సినటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి పూర్తి కాగానే ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ను త్వరలోనే ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన యొక్క రైల్వే స్టేషన్, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన తెలంగాణలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, చాలా ప్రాధాన్యత కూడినటువంటి రైల్వే స్టేషన్. దీనికి టోటల్గా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఆధునికమైనటువంటి సౌకర్యాలతో అంత వేగవంతంగా నిర్మాణ పనులు ఈ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి. సుమారు 715 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు ప్రధానమంత్రి గారు స్వయంగా సికింద్రాబాద్కు వచ్చి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైల్వే సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా కాచిగూడ కానీ నాంపల్లి కానీ, నాంపల్లి కూడా 429 కోట్లతో ఆధునీకరణ అత్యాధునిక వసతులతో ఆ యొక్క రైల్వే పనులు కూడా ప్రారంభమైనవని మనవి చేస్తా ఉన్నాను. ఈ సికింద్రాబాద్ స్టేషన్ పనులు వచ్చే సంవత్సరం ఎండింగ్ వరకు ఇది పూర్తి స్థాయిలో ఈ నిర్మాణ పనులు పూర్తయితే చాలా అద్భుతంగా మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే రకమైనటువంటి లుక్తో అదే రకమైనటువంటి సౌకర్యాలతో ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్ మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీతో ఆ యొక్క రైల్వే స్టేషన్ ఇది మన సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో వచ్చే 25వ సంవత్సరము ఎండింగ్ లోపల మనకు అందుబాటులో రానుంది. అదేవిధంగా ఇదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మరొక 40 రైల్వే స్టేషన్లు కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సాంస్కృతిక మరి ఉన్నటువంటి పద్ధతులతో ఆ యొక్క రైల్వే స్టేషన్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 40 రైల్వే స్టేషన్లు కూడా పునర్నిర్మాణం చేస్తా ఉన్నామని, పనులు కూడా ప్రారంభమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతే సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్లో 18 మంది సైబర్ నేరగాళ్లను 6 బృందాల సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. నిందితులపై రాష్ట్రంలో 45కు పైగా కేసులు ఉండగా దేశవ్యాప్తంగా 319 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి 5 లక్షల రూపాయలు, 25 సెల్ ఫోన్లు, 16 ఏటీఎం కార్డులు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అంతా దేశవ్యాప్తంగా కొరియర్, పెట్టుబడి పేరుతో మోసాలు, ఓటీపీ, ఇన్సూరెన్స్ పేర్లతో సైబర్ నేరాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల బ్యాంకు ఖాతాలోని 1,61,00,000 రూపాయల నగదును సీజ్ చేశారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి 6,94,00,000 నేరగాళ్లు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. అబూజ్మడ్ అడవుల్లో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సహా అగ్రనేతల రహస్య స్థావరాలను ఛేదించేందుకు ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడమే ధ్యేయంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. వందల సంఖ్యలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్పీఎఫ్, డీఆర్జీ బలగాలు దండకారణ్యం దిశగా కదులుతున్నాయి. 2026 మార్చి నాటికల్లా దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయాలనుకుంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం మేరకు బలగాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో గత ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లా కోరుగుట అడవుల్లో 29 మందిని, తాజాగా నారాయణపూర్ దంతేవాడ సరిహద్దుల్లోని తురుళి అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను మట్టుపెట్టడం అంతిమ యుద్ధ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. బలగాలు అబూజ్మడ్కు దగ్గరవుతున్నాయనడానికి
ఇలాంటి భారీ ఘటనలే నిదర్శనంగా చెబుతున్నారు. అబూజ్మడ్ అంటే గోండీ భాషలో అంతుచిక్కని కొండలు అని అర్థం. బ్రిటిష్ కాలం నుంచే పాలకులు అక్కడ అడుగుపెట్టలేకపోయారు. ఛత్తీస్గఢ్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్లతో కూడిన ఈ అడవులు ఎక్కువగా నారాయణపూర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. సౌత్ బస్తర్ నుంచి మొదలుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వరకు విస్తరించిన ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఇన్నాళ్లు అక్కడ జనాతన సర్కారు పేరిట మావోయిస్టులదే పాలన. జన అదాలత్ల పేరిట తీర్పులిచ్చేది వారే. అక్కడికి కేంద్ర బలగాలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అక్కడున్నదంతా ఆదివాసీలే. అందుకే 1980 ఏప్రిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ని ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య అప్పట్లోనే అబూజ్మడ్ను తమ భవిష్యత్ కేంద్ర స్థానంగా ఎంచుకున్నారు. అప్పటినుంచే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీని ఏర్పాటు చేసి అబూజ్మడ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో పట్టు సాధించారు. 2004లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకున్న అనంతరం సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత క్రమంగా అబూజ్మడ్కు మకాం మార్చారు. ఇప్పుడు అదే ప్రాంతం మావోయిస్టు అగ్రనేతలకు ఏకైక రహస్య స్థావరంగా మిగిలిపోయింది. మావోయిస్టు సుప్రీం గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, అధికార ప్రతినిధి అభయ్, మిసిర్ బస్రా తదితర పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కేంద్ర కమిటీ అగ్రనేతలంతా అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి కీలక ప్రాంతాల వైపు ఇప్పుడు కేంద్ర బలగాలు దూసుకెళ్తూ ఉండటంతో అంతిమ యుద్ధం ఆఖరి దశకు చేరుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో సోమవారం నిర్వహించే సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అందుకోసం ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా 7 సజీవ దహనమయ్యారు. చెంబూరు ప్రాంతంలోని 2 అంతస్తుల భవనంలో తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. కింది అంతస్తులో ఉన్న ఓ దుకాణంలో లేచిన వేగంగా పై అంతస్తుకు విస్తరించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 7గురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. నల్గొండ శివారు మర్రిగూడ బైపాస్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రయాణికులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అర్ధరాత్రి మర్రిగూడ బైపాస్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండగా 10 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా బస్సు బోల్తా పట్టడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉపాధి కోసం జనగామ నుంచి ఉగాండా దేశానికి వెళ్లిన సివిల్ ఇంజనీర్ తిరుమలేష్ మరణం అందరినీ విషాదంలోకి నెట్టింది. జనగామ పట్టణం గిర్నిగడ్డకు చెందిన ఇటికాల తిరుమలేష్ సివిల్ ఇంజనీరింగ్ చదివి 10 ఏళ్ల నుంచి ఉగాండా దేశంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. తిరుమలేష్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య, కుమారుడితో కలిసి తిరుమలేష్ ఉగాండాలోనే ఉంటూ ఉండగా కుమార్తె మాత్రం నిజామాబాద్లో అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుతోంది. శుక్రవారం ఉదయం తిరుమలేష్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కంపెనీ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో ఒక్కసారిగా తుపాకీ తీసి గాల్లో 2 రౌండ్లు కాల్చాడు. పేలుడు శబ్దం విని బయటకు వచ్చిన తిరుమలేష్ పైన గార్డు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తిరుమలేష్ అక్కడికక్కడే చనిపోయాడు. సెక్యూరిటీ గార్డు కూడా కొద్దిసేపటికే తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ అధికారులు తిరుమలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి సమాచారాన్ని భార్యకు తెలియజేయగా వారి ద్వారా జనగామలోని కుటుంబ సభ్యులకు తెలిసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ అంశాలపై మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్లో
ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని, ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి. 20 నుంచి 25 ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది. పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన, ఆ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారి దృష్టి సారించి వారి సందేశం ఇచ్చి తద్వారా వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం. దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నిటిని కూడా ఒక 10-12 నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు, నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన రాష్ట్రం, మనందరి రాష్ట్రం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనోజ్ ప్లీజ్. Play the presentation. Hello.
Hello. Hello. Yes. Good morning, everyone. The vision of the Deputy CM and the CM was to create a modernized government schools, which is based on Gurukul education systems, where we're looking at integrating 4 schools basically together. We're catering to yeah. Sorry, no, it's okay. It's okay. So the vision is to integrate Gurukul system into education, and how to integrate 4 schools into one school, into integrated residential school campuses. And each of this is built on about 20 to 25 acres. The proposal is for currently to look at about 18 constituencies and go further into many other constituencies. The salient features of the project is that they are fully residential campuses for the students and staff. The state-of-the-art facilities for looking at the environment, and sustainable environments are the key points of how to look at it. We're looking at adopt innovative teaching and learning methods, creating identities for individual and the institution as a whole. Climatic response and planning of the buildings is an important part of our work. Built and unbuilt environment complement for naturally ventilated campuses. There's a use of natural light, natural material, natural resources in and around of the sites that we are looking at. And it's a totally pedestrian campus and complies with the differently abled people. The intention is to create a net zero campus, where we look at solar and wind energy to be harvested, rainwater and harvesting along with water resources to be I'm reading this. This is the facilities that we're looking at. The classrooms and laboratories and various other facilities are there, along with large sports facilities. So the student strength would be about 2,560 per school, and about 120 teachers with library and computer center and other facilities. And coming to the specific sites, because every site is unique, and we're looking at Kodangal now. This is a Kodangal location, and we're looking at a small history of Kodangal. Important part of any building is how we respond to the climate.